రౌండ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున కొంత ఈ యొక్క బెంగాల్లో అయితే మాత్రం కొంత బీజేపీ ముందంజలో కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కౌంటింగ్ అయితే కాసేపు టీఎంసీ మధ్య బీజేపీ మధ్య హోరాహోరీ కొనసాగిందని చెప్పుకోవాలి. అయితే ఈ రేసులో టీఎంసీ కొంత వెనుకబడిందని స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ అగ్రనేతలు కౌంటింగ్లో జోరు చూపిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనాయకులందరూ కూడా ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సువేందు అధికారి, నిశిత్ ప్రమాణిక్, అట్లాగే రేఖా పత్ర, రత్న దేవ్నాథ్, ఆనంద్ దయ్ బర్మన్, శిఖా చక్కర్, శంకర్ ఘోష్ ఇట్లా అందరూ కూడా బీజేపీ నాయకులు ఆధిక్యంలో ఉన్నారు. భవానీపూర్లో మాత్రం ఆసక్తికరమైనటువంటి పోరు నడుస్తుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాసేపు ముందంజలో కొనసాగారు. ఆ తర్వాత వెంటనే బీజేపీ రాష్ట్ర చీఫ్గా ఉన్నటువంటి సువేందు అధికారి లీడ్లోకి వచ్చారు. నందిగ్రామ్లో కూడా ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున మొత్తం 294 స్థానాలు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో అధికారం కైవసం చేసుకునేందుకు కేవలం 148 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ దాటాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక నియోజకవర్గం రీపోలింగ్ కారణంగా మొత్తం 293 స్థానాలకు గాను 147 సీట్లు కైవసం చేసుకుంటే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే విజయ్కి మాత్రం పెద్ద ఎత్తున ఇవాళ కొంత వెనకంజి వేయటం. మరోవైపు తమిళనాడు ఇప్పుడు ఒకసారి ఫిగర్స్ కనుక చూస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీకి 120 స్థానాల్లో కొంత ముందంజలో ఉంది. తృణమూల్ 108 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాల్లో పశ్చిమ బెంగాల్ కనిపిస్తుంది. తమిళనాడులో టీవీకే కొంత విజయ దుందుబి మోగిస్తూ తమిళనాడులో కొంత 66 స్థానాలకి టీవీకే విజయ్ కొంత ముందంజలో ఉన్నారు. డిఎంకే 50, అన్నా డిఎంకే 50 రెండు కూడా డిఎంకే అన్నా డిఎంకే చెరి సమానంగా వస్తున్నటువంటి నేపథ్యం. 70 మార్క్ దిశగా టీవీకే లీడింగ్స్ కనిపిస్తోంది. ఏదైతే ఇండియా మయాక్సిస్ ఇండియా టుడే ఇచ్చినటువంటి సర్వే ప్రకారం టీఎంకే విజిల్ గుర్తు కొంత ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రధానంగా తమిళనాడులో టీవీకే 70 మార్కుకు దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తుంది. డిఎంకే ఏఐడిఎంకే కొంత లీడింగ్స్ కొంత వెనకబడుతున్నటువంటి పరిస్థితి. కేరళలో యూడిఎఫ్ 74, యూడిఎఫ్ 74, అట్లాగే ఎల్డిఎఫ్ 58, బీజేపీ 2 స్థానాలకు మాత్రమే ఉంది. అస్సాంలో బీజేపీ దూసుకెళ్తోంది. ఎన్డీఏ 73 దిశగా 73 స్థానాల్లో కొంత లీడ్లో కొనసాగుతోంది. అస్సాంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ 22 స్థానాలకే పరిమితమైంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ 18 స్థానాలు దాటి ముందుకు క్రాస్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఫలితాలపైన ఇవాళ పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యంలో తమిళనాడు ఫలితాలు కొంత పెద్ద ఎత్తున ఉత్కంఠకు దారితీస్తుంది. అనూహ్యంగా ఆధిక్యంలోకి టీవీకే దూసుకొచ్చిందని చెప్పుకోవాలి. డిఎంకేను దాటి దూసుకొస్తూ తమిళనాడులో టీవీకే అధినేతగా ఉన్నటువంటి విజయ్ కొంత దూసుకెళ్తున్నారు. తమిళనాడులో పోస్టల్ బ్యాలెట్లో కొంత టీవీకే ముందంజలో ఉంది. 2వ స్థానంలో డిఎంకే కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్లో 3వ స్థానానికి అన్నా డిఎంకే పరిమితమైంది చెప్పుకోవాలి. 70 స్థానాలకు దిశగా లీడ్లో టీవీకే కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఇవాళ చాలా స్థానాల్లో రన్నరప్గానే అన్నా డిఎంకే నిలిచింది. 2వ స్థానంలో అన్నా డిఎంకే టీవీకే మధ్య హోరాహోరీ పోరు నడిచింది. కొలుత్తూరులో కూడా డిఎంకే కన్నా టీవీకేనే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల ఆధిక్యం కనిపించింది. చెన్నై సిటీ విషయం తీసుకుంటే డిఎంకే టీవీకే మధ్య హోరాహోరీ పోరు కనిపించింది. కొలుత్తూరులో సీఎం స్టాలిన్ ముందంజలో ఉన్నారు. చపాక్లో ఉదయనిధి ఆధిక్యం కనిపిస్తున్నారు. తిరుచి ఈస్ట్లో పెరంబూర్లో రెండు స్థానాల్లో కూడా విజయ్ వెనుకంజలో ఉంటాం. అట్లాగే మైలపూర్లో తమిళసై వెనుకంజలో ఉన్నారు. తిరుచి వెస్ట్లో మంత్రి నెహ్రూ వెనుకంజలో ఉన్నారు. ఎడిప్పాడిలో పళనిస్వామి ముందంజలో ఉన్నారు. కోయంబత్తూరు సౌత్లో సెంధిల్ బాలాజీ కూడా కొంత ముందంజలో ఉన్నారు. బెంగాల్లో టీఎంసీకి గట్టి పోటీ ఇస్తుంది బీజేపీ అని మనకు కనిపిస్తోంది. టీఎంసీ ఆఫీస్ దగ్గర కూడా ఎక్కడ కూడా హడావిడి కనిపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంత బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు బెంగాల్లో మనకు కనిపిస్తుంది. ఇక కేరళ విషయం తీసుకుంటే కేరళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అయితే మాత్రం ప్రారంభమై కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి సురేష్ గోపి నియోజకవర్గమైనటువంటి త్రిశూర్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజన్ పల్లన్ ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి పద్మజ వేణుగోపాల్ వెనుకంజలో ఉండగా సిపిఐ 3వ స్థానంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ కూడా 48 స్థానాలతో స్థిరమైనటువంటి ఆధిక్యాన్ని కొనసాగిస్తుంటే అధికార లెఫ్ట్ కూటమి 13 స్థానాల్లోనే ముందంజలో ఉంది. బీజేపీ 10 స్థానాల్లో 3వ స్థానంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. సో ఇట్లా తమిళనాడు, కేరళ, అట్లాగే వెస్ట్ బెంగాల్ పెద్ద ఎత్తున కొంత హోరాహోరీ పోరు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున బెంగాల్లో ఒక మరో గంటకంతా ట్రెండ్స్ ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. ఫలితాలపైన ఇప్పుడే కొంత స్పష్టత రాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు కొంత పోస్టల్ బ్యాలెట్ అయితే బీజేపీకి ఆధిక్యం కనిపిస్తుంది. టీఎంసీ ఆఫీసులన్నీ వెలవెలబోతున్నటువంటి నేపథ్యం. కాళీఘాట్లో మమతా బెనర్జీ నివాసం వద్ద కూడా కొంత గంభీరమైనటువంటి వాతావరణం నెలకొందని స్పష్టంగా చెప్పొచ్చు. కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే దూకుడు కొనసాగుతోంది. విజయ్ అయితే టీవీకే విజయ్ కొంత వెనకంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. కేరళలో నెమంలో రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ లీడింగ్లో ఉన్నారు. అట్లాగే సిపిఎం రెబల్ సుధాకరన్ అంబల్పూర్లో లీడింగ్లో ఉన్నారు. కేరళలో యూడీఎఫ్, అస్సాంలో బీజేపీ లీడ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అస్సాంలో కొంత కాంగ్రెస్ లీడింగ్స్ అయితే రోజు అంటే దిగజారిపోతుంది, అడుగంటుతున్నాయని చెప్పుకోవచ్చు. తమిళనాడులో సీఎం స్టాలిన్, ఉదయనిధి కూడా ఇద్దరు కూడా వెనకంజలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. పాలక్కాడ్లో బీజేపీ ముందంజలో ఉంది. భవానీపూర్లో బీజేపీ ముందంజ. అస్సాం
జబుల్పూరిలో సీఎం హేమంత్ బిశ్వ శర్మ లీడింగ్లో ఉన్నారు. అట్లే అన్నా డిఎంకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో 3వ ప్లేస్కి పడిపోయిందని చెప్పుకోవాలి. డిఎంకే ముందంజలో ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతోంది. అట్లాగే బెంగాల్ విషయం తీసుకుంటే బెంగాల్లో బరంగ్పూర్లో అధీర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ వెనుకంజలో ఉన్నారు. అట్లాగే తమిళనాడులో చాలా స్థానాల్లో రన్నర్అప్గాని అన్నా డిఎంకే నిలిచిందని చెప్పుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దాదాపుగా అన్నీ కూడా డిఎంకే వైపే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒక రకంగా ఇవి మరోవైపు బెంగాల్ ఎన్నికలు కొంత జనతా వర్సెస్ మమతా పోటీ ఎన్నికలుగా బీజేపీ అభ్యర్థించినటువంటి నేపథ్యంలో బెంగాల్లో 5 చోట్ల కాంగ్రెస్ లీడ్ కనిపిస్తోంది. తమిళనాడులో అయితే డిఎంకే దూకుడు పోస్టల్ బ్యాలెట్లో కనిపించింది. తిరుచి వెస్ట్లో మంత్రి నెహ్రూ వెనుకంజలో ఉన్నారు. అట్లాగే కొలుత్తూరులో సీఎం స్టాలిన్ ముందంజలో ఉన్నారు. ఎడిప్పాడిలో పళనిస్వామి లీడింగ్లో ఉన్నారు. చెన్నై సిటీలో డిఎంకే టీవీకే హోరాహోరీ పోరు కొనసాగుతోంది. చపాక్లో ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తమిళనాడులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో డిఎంకే ఆధిక్యం కనిపిస్తోంది. తిరుచి ఈస్ట్ పెరంబదూరులో విజయ్ వెనుకంజలో ఉన్నారు. 2 స్థానాల్లో రెండిట్లో కూడా విజయ్ వెనుకంజలో ఉన్నారు. మరోవైపు అన్నా డిఎంకే 3వ స్థానంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎన్నికల్లో 2-3 స్థానాల కోసం టీవీకి అన్నా డిఎంకే పోటీ పడినటువంటి నేపథ్యం. మరోవైపు బెంగాల్ విషయం తీసుకుంటే మమతా వెనుకంజలో ఉంది. సువేందు లీడ్లో కొనసాగుతున్నారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మొదటి రౌండ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున కొంత ఈ యొక్క బెంగాల్లో అయితే మాత్రం కొంత బీజేపీ ముందంజలో కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కౌంటింగ్ అయితే కాసేపు టీఎంసీ మధ్య బీజేపీ మధ్య హోరాహోరీ కొనసాగిందని చెప్పుకోవాలి. అయితే ఈ రేసులో టీఎంసీ కొంత వెనుకబడిందని స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ అగ్రనేతలు కౌంటింగ్లో జోరు చూపిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనాయకులందరూ కూడా ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సువేందు అధికారి, నిశిత్ ప్రమాణిక్, అట్లాగే రేఖా పత్ర, రత్న దేవ్నాథ్, ఆనంద్ దై బర్మన్, శిఖా చక్కర్, శంకర్ ఘోష్ ఇట్లా అందరూ కూడా బీజేపీ నాయకులు ఆధిక్యంలో ఉన్నారు. భవానీపూర్లో మాత్రం ఆసక్తికరమైనటువంటి పోరు నడుస్తుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాసేపు ముందంజలో కొనసాగారు. ఆ తర్వాత వెంటనే బీజేపీ రాష్ట్ర చీఫ్గా ఉన్నటువంటి సువేందు అధికారి లీడ్లోకి వచ్చారు. నందిగ్రామ్లో కూడా ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున మొత్తం 294 స్థానాలు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో అధికారం కైవసం చేసుకునేందుకు కేవలం 148 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ దాటాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక నియోజకవర్గం రీపోలింగ్ కారణంగా మొత్తం 293 స్థానాలకు గాను 147 సీట్లు కైవసం చేసుకుంటే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే విజయ్కి మాత్రం పెద్ద ఎత్తున ఇవాళ కొంత వెనకంజి వేయటం. మరోవైపు తమిళనాడు ఇప్పుడు ఒకసారి ఫిగర్స్ కనుక చూస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీకి 120 స్థానాల్లో కొంత ముందంజలో ఉంది. తృణమూల్ 108 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాల్లో పశ్చిమ బెంగాల్ కనిపిస్తుంది. తమిళనాడులో టీవీకే కొంత విజయ దుందుబి మోగిస్తూ తమిళనాడులో కొంత 66 స్థానాలకి టీవీకే విజయ్ కొంత ముందంజలో ఉన్నారు. డిఎంకే 50, అన్నా డిఎంకే 50 ఇద్దరు రెండు కూడా డిఎంకే అన్నా డిఎంకే చెరి సమానంగా వస్తున్నటువంటి నేపథ్యం. 70 మార్క్ దిశగా టీవీకే లీడింగ్స్ కనిపిస్తోంది. ఏదైతే ఇండియా మయాక్సిస్ ఇండియా టుడే ఇచ్చినటువంటి సర్వే ప్రకారం టీఎంకే విజిల్ గుర్తు కొంత ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రధానంగా తమిళనాడులో టీవీకే 70 మార్కుకు దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తుంది. డిఎంకే ఏఐడిఎంకే కొంత లీడింగ్స్ కొంత వెనకబడుతున్న